ఆర్ యు రెడీ? నీకొక మలుపు ఉంది, నీకొక మలుపు ఉంది. యు హ్యావ్ ఎ టర్నింగ్ పాయింట్. నీకొక మలుపు ఉంది. ఇక సరసాలే అనుకున్నాడు, అలా మలుపు ఇచ్చాడు ఆయన. నాకు చూడండి, ఏంటో మాటికి దేవుడు ఇదే ఉదాహరణ గుర్తు చేస్తుంటున్నాడు నాకు. దేవుని కృప వల్ల నేను అలా పేజీ తిప్పాను, ఆయన అలా పేజీ తిప్పుతాడు నీది. నీకు టర్నింగ్ పాయింట్ ఉంది. సౌలు గాడిదల కోసం వెతికాడు, నా దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. సింహాసనం కూర్చో. దావీదు గొర్రెలను వెతుకుతూ ఉన్నాడు, వెర్రెలు కాపుదల కాస్తూ ఉన్నాడు. నా దేవుడు ఏమిచ్చాడు? టర్నింగ్ పాయింట్. నీకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఒక మాట మీరు గమనించండి, యోసేపుని ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఫలించడి కొమ్మగా చేశాడు. బా గట్టి చెప్పండి, ఫలించడి కొమ్మ. గోడ మీద ఫలించిందంట. అంటే గోడ అంటే ఇలా ఉండేది, ఇటువైపు వెళ్ళలేంది. కొన్నిసార్లు దేవుడు గోడ కూలుస్తాడు, కూల్చడు. కొన్నిసార్లు నిన్నే ఎక్కిస్తాడు అలాగా. ఉండండి, ఇప్పుడు ఆయన మన దేవుడు అంత వెరైటీ అండి. ఆయనకి ఎన్ని ఐడియాలు. ఇలా ఫలించి చేసి ఆ దేశానికి దీవెన, ఈ దేశానికి దీవెన. ఎక్కడా కాయలు తింటున్నారు, ఎక్కడా కాయలు తింటున్నారు. హల్లెలూయా. నీకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. మన దేవుడు నాటేవాడు, గార్డెనర్, ప్లాంటర్, రైతు. ఏదైనా తోటను నాటాడు, ఆజ్ఞాపించలా, నాటాడు. ఆదికాండం 2వ అధ్యాయం చదవండి. ఏదైనా తోటను తూర్పు భాగంలో నాటాడు. నీటి కాలువల యోరన నాటాడు. అంజూరపు చెట్టును ద్రాక్ష తోటలో నాటాడు. యేసు ప్రభు వారి యొక్క తెరవబడిన సమాధి దగ్గరికి మరియమ్మ వెళ్తే యేసయ్యని ఏముంది? తోటమాలి. సూపర్ డిస్క్రిప్షన్. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్త దేశము నుండి ఏం చేశాడు? బయట తీసుకొచ్చాడు, నాటాడు. సాతానుగాడి పని ఏంటి తెలుసా? నాటిన వాళ్ళని పెరికేటి వాడి పని. ఏదైనా తోటలో ఉన్న ఆదామాలను ఏం చేశాడు? నరికి పడేశాడు, అంటే పెరికేశాడు. రూట్లెస్, వేరు లేకుండా చేశాడు. ఆదామును వేరు లేకుండా చేసే కృప కలిగిన దేవుడు మళ్ళా నాటాడేవాడు. కయ్యన్ని వెగబాన్ అంటే తిరిగి ఒడ్డుగా చేశాడు. ఈరోజు నీ ఇంట్లో నువ్వు నాటబడట్లేదా? తమ్ముడు పెళ్లి కాని తమ్ముడు, పెళ్లి కాని చెల్లి, నీ ఇంట్లో నువ్వు బాధ్యతగా నాటబడట్లేదా? సాతానుగాడు నీ మీద తాండవిస్తున్నాడని అర్థం. చెల్లి, ఇంట్లో ఉండకుండా కాలేజీలో ఉన్న నువ్వు ఇంట్లోకి రాకుండా నీ ఇష్టానుసారం తిరుగుతున్నావా? సాతానుగాడు వెనకాల ఏదో చేస్తున్నాడు, నీ రూట్లు లేకుండా చేస్తున్నాడు. నాటేడేట్ చేయని కాక. భర్త అయిన నువ్వు స్థిరంగా ఉండట్లేదా? నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావా? వేర్లు లేకుండా చేస్తున్నాడు. భార్య అయిన నువ్వు స్థిరంగా ఉండట్లేదా? వేరు లేకుండా చేస్తున్నాడు. ఒక సంఘంలో నువ్వు నాటబడట్లేదా? వేరు లేకుండా చేస్తున్నాడు. నీ ఇంట్లో నాటబడట్లేదా? వేరు లేకుండా చేస్తున్నాడు. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నువ్వు నాటబడును కాక. ఉండండి, నాటబడితే వేర్లు లోనకి తంతాయి. కొన్నిసార్లు వేర్లు లోనకి వెళ్ళాలి. 16 సంవత్సరాలు వేర్లు తనినాయి. 16వ సంవత్సరం పెందేసి పోతేసి ఫలం కాసిందంటే నిన్ను కూడా దేవుడు కార్యం చేస్తాడు. మన మందిరంలో ఒక ఆమె వచ్చేది, కొరాడా లక్ష్మి అని. ఆమె కొంచెం అంత బాగానే ఉంటుంది, కానీ కొంచెం అమాయకత్వంగా ఉంటుంది. వాళ్ళ భర్త రోజు తాగేసి వస్తాడు. ఏమో తెలుసా? లారీ కింద పడి సస్తావురా, లారీ కింద పడి సస్తావు, లారీ కింద పడి సస్తావు. వీడి మైకోలో సస్తా. దాదాపు ఎన్నో సంవత్సరాలు ఉంది. ఒకరోజు ఆమె ఇంటి ముందల అంట్లు కడుగుతుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆంటీ, మీ ఆయన లారీ కింద పడి చచ్చిపోయాడు. నేను చెప్పేది అబద్ధం కాదు, కానీ కొన్ని మార్చి చెప్తున్నాను. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, నాతో పాటు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఆ ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ నాతో చెప్తుంది తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకుందయ్యాడిని,
2 సంవత్సరాల తర్వాత ఏమని తెలుసా, అమ్మా ఒక్కరోజు చచ్చిపోతానే ఆడి చేతిలో, ఒకరోజు చచ్చిపోతా, ఒక్కరోజు ఆడి చేతిలో చచ్చిపోతా. ఏ అమ్మ అలాగ అనకమ్మా, నీ నోట్లో మాట వాస్తవం అయింది, అలా అనకమ్మా, చచ్చిపోతానమ్మా, ఒకరోజు చంపేస్తాడమ్మా, నన్ను చంపేస్తాడమ్మా, ఆడు చంపేస్తాడమ్మా. మీకు తెలుసా ఆ భర్త అలాగే చంపేశాడు. ఈరోజు నువ్వు ఏ లోయల్లో ఉన్నా, ఏ లోతుల్లో నువ్వు ఉన్నా, దేవుడు అనేది ఆత్మదేవుడు నీలో ఉన్నాడు. ఒకవేళ ఒక్కసారి చెప్పి జరగలేదేమో, మళ్ళా నువ్వు అదే పలుకుతావు. దేవుడు అనేది నేను దాన్ని జరిగిస్తా, నేను నెరవేర్చి తీరుతా. నా ఆశ ఆ భార్య ఇలాగనే ఉంటే బాగుండేది. ఆ కొరడా లక్ష్మి అనే ఆ తల్లి. ఒక్కరోజు దేవుడు నిన్ను మారుస్తాడండి, ఒకరోజు దేవుడు నిన్ను మారుస్తాడండి. తాగకుండా ఇంటికి వస్తారండి, ఖచ్చితంగా బాప్టిజం తీసుకునేవాడు ఆయన. ఆ పాప లేదమ్మా, నా భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను కాపాడుతాడు, నా బిడ్డల్ని పెంచుతాడు అని ఎలా బాగుండేది. ఎండిన ఎముకలను చూసి ప్రవచించాడు. ఈరోజు నేను చెప్పనా, నీ టాస్క్ పెద్దది, నీ గురి పెద్దది. అందరూ అన్నీ చేసింది వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు చూసి కాదు. దావీదు చేసింది ఆయన ఉన్న సామర్థ్యం బట్టి కాదు. సాంసన్ చేసింది ఆయన ఉన్న సామర్థ్యం బట్టి కాదు. ఎస్తేర్ చేసింది ఆమెకున్న గొప్పతనం బట్టి కాదు. అందరూ చేసింది మనలాగే ఏమీ లేని స్థితిలో, ఏమి లేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు నిలబడి దేవుని ద్వారా నేను చేయగలను. ఐ క్యాన్. ఏమనంటే ఐ కెనాట్ డూ ఇట్, బట్ గాడ్ విల్ గివ్ ఫారో ది ఆన్సర్స్ హీ డిజైర్స్. ఆయన ఇస్తాడు. వెంటనే కల చెప్పాడు, ఇదయ్యా 7 ఆవులయ్యా, 7 బక్క చిక్కిన ఆవులయ్యా. ఆ బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన ఆవుల్ని మింగేసినాయి అయ్యా అనగానే వెంటనే అన్నాడు, ఇంకేమైనా కల వచ్చిందా అన్నాడు. అమ్మా ఊరే. నెక్స్ట్ కల ఏంటంటే, నిండుగా ఉన్న వెన్నెలు, పేల వెన్నెలు, ఈ 2 వచ్చినాయి. ఈ పేల వెన్నెలు ఏం చేసింది తెలుసా, బలిష్టమైన వెన్నెలను మింగేసినాయి. యోసేపు తడబడలా. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు స్వప్నాలకి దర్శనాలకి ప్రిపేర్ చేసాడు ఆయన్ని. తడబడలా. ఫస్ట్ చూసిన కళ, సెకండ్ చూసిన కళ ఒకటే అన్నాడు. అదేంట 2 ఒకటే అన్నాడు. 7 బలిష్టమైన ఆవు అనగా పుష్టికరమైన సంవత్సరాలు, సమృద్ధి సంవత్సరాలు. బక్క చిక్కిన ఆవులు అనగా కరువుతో కూడిన సంవత్సరాలు. ఈ కరువు వచ్చి వీళ్ళని మింగేస్తుంది, ప్రజలకి కనబడరు. అమ్మా వెంటనే అన్నాడు, ఆ గోధుమ వెన్నెలున్నాయే, ఆ వెన్నెలున్నాయే పుష్టికరమై సమృద్ధి సంవత్సరాలు. మిగతా ఏమైనా చూసావా, బక్కాయి, ఆ కరువు మింగేస్తుంది. దీనికి ఏం చేయాలంటే కొంతమందిని ఏర్పాటు చేసి దీంట్లో బయట తీసుకురాలన్నాడు. వెంటనే ఫరో బుర్రకి అంత లేదు ఆయనకి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఫరో బుర్రకి అంత లేదు ఆయనకి. తినేసి పడుకోమంటే గుర్రకలు తీసి పడుకుంటాడు కానీ అంత లేదు ఆయనకి. దేవుడు అలాంటి కిరికిరిలో నేను ఇరికిస్తాడు ఆయన. ఇంకొకడు చేయలేడు, అది నీతోనే కుదిరిద్ది. హల్లెలూయా. ఎందుకంటే నేను పైకి తీసుకురావాలి కనుక. ఇంక ఎవడు కెలికినా సరే బాంబు పేలదు అక్కడ, అంటూ ఉంటుంది. ఆడి పీపీకి పోయా తెలిసిన పిల్లమంటారా బాబు, మీరు ఎక్కడ వెళ్ళరా, మీరే పిల్లండే అన్నాడు. వెంటనే అప్పుడే అన్నాడు, ఇక నీలాగా వివరించినోడు ఎవ్వడు లేడు. ఇంకొక అద్భుతమైన మాట అన్నాడు, నీలాగా దేవుని ఆత్మ కలిగినోడు నాకు ఎక్కడా కనబడలా. ఇదిగా నెక్స్ట్ సీట్ నీదే అన్నాడు. అంతే, స్థానానికి మాత్రమే నేను పైన ఉంటా, మొత్తం నీకు నేను ఇస్తానా, ఏం చెయ్యాలను అది చేసి పడేసి అన్నాడు. అంతే. హల్లెలూయా. బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన ఆవుల్ని ఏం చేస్తున్నాయి? కానీ ఒక యోసేపు ఉన్నాడు గనక, ఆత్మ కలిగినోడు ఉన్నాడు గనక అది జరగకుండా దేవుడు కాపాడాడు. ఒక దెబోరా ప్రవక్తని ఉంది గనక సిసేరా చేసిన ఆటలు జరగకుండా దేవుడు కాపాడాడు.
హామాను చేసే కార్యాలను జరగనీయకుండా ఉండడానికి ఆత్మ కలిగిన ఎస్తేరు ఉండడం వలన అది జరగనీయకుండా చేశాడు. నెబుకద్నెజర్ చేసే మాంత్రిక చేష్టలు జరగనీయకుండా ఆత్మ కలిగిన దానియేలు ఉండటం వలన జరగనీయకుండా చేశాడు. ఒక పౌలు ఉండటం వలన ఏథెన్సులో ఉన్న విగ్రహారాధన జరగనీయకుండా చేశాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో అదే ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, అదే ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, అదే ఆత్మదేవుడు నాలో ఉన్నాడు. మరలా ఆదిమ కాలములో జరిగింది, పాత నిబంధనలో జరిగింది. నువ్వు నిలబడడానికి రెడీ అయితే నీ ద్వారా దేవుడు చేస్తున్నాడు. ఆర్ యు రెడీ? ఒక సిగరెట్ బక్క చిక్కింది, లావుగుంటుందా చెప్పండి? బక్క కొట్టదు. ఎంత బక్క కొట్టదా? నువ్వు చేత ఉఫ్ అంటే ఎగిరిపోద్ది. కానీ ఒక పురుషుణ్ణి మింగేస్తుంది అది. ఒక బ్రాందీ బాటిల్ ఏంటిది బక్క చిక్కింది, నువ్వు చేస్తే ఇలాగంటే పడిపోద్ది, పగిలిపోద్ది, మొత్తం నీరైపోద్ది, మొత్తం భూమి పీల్చేస్తుంది, ఫ్లోర్ పీల్చేస్తుంది, పరుపు పీల్చేస్తుంది. కానీ ఇంటిని మింగేస్తుంది అది. పాన్పరా గుటకాలు తన చిన్న పొడే కానీ మింగేస్తుంది. డబ్బు కాగితం ఎంత బక్కదే, మరీ బక్కదే, సిగరెట్ కన్నా బక్కదే, కానీ కుటుంబాలను ఏం చేస్తుంది? మింగేస్తుంది. ఈ రోజున అది మింగనేకుండా ఉండడానికి ఇప్పుడు ఆమెనంటే చాలు. నెక్స్ట్ ఆత్మ కలిగిన యోసేపు నువ్వే, నెక్స్ట్ ఆత్మ కలిగిన యోసేపు నువ్వే, నెక్స్ట్ ఆత్మ కలిగిన యోసేపు నేనే. ఒక చిన్న పాపం కుటుంబాన్ని మింగేస్తుంది. ఎంతమంది చదివారో నాకు తెలియదు. టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న దాంట్లో నెట్లో వచ్చిన వార్త. అమ్మకి 34 సంవత్సరాలు, కూతురికి 18 సంవత్సరాలు. ఈమె కనబడిన వాళ్ళందరిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇద్దరిని ప్రేమించిందంట. అది ఇంటి మీద పడుతున్నారు. ఏంటమ్మా నువ్వు చేసేది? బుర్రంతా నీకేమన్నా? కనబడిన వాళ్ళంతా ప్రేమిస్తుంటావు, ఇద్దరిని ఇప్పుడు పెట్టుకున్నావు, ఏంటిది? ఇది 18 సంవత్సరాలకి ఏమైనా అర్థమైందో నీకని అమ్మ తిట్టింది. అమ్మ తిట్టకపోతే ఎవరు తిడతారు? 18 సంవత్సరాల యవనస్తురాలు తల్లిని చంపేసింది. తన్ని చంపేసి ఏముందో తెలుసా? ఏముందంటే వాళ్ళ నాన్న తాగుబోతు, మా నాన్న చంపాడని. వాళ్ళ నాన్న అంటాడు, తాగుతాను కానీ మీ అమ్మని చంపేంత దుర్మార్గురాల్ని కాదు. చిన్న పాపం మింగేస్తుంది. ఈరోజు నేను చెప్పనా, ఏమవుతుందండి ఆమెకి? ఏమవుతుందండి బాబు? అమ్మని చంపి ఏమవుతుందండి? ఇంతకాలం మొగోళ్ళు చేశారు, ఇప్పుడు రివర్స్ అయిపోతున్నారు ఆడోళ్ళు కూడా. ఏమొస్తుందండి? ఏమొస్తుంది? అమ్మని చంపి ఏమవుతుంది నీకు? అమ్మని చంపి ఏమొస్తుంది? నాన్న చంపి ఏమొస్తుంది? ఈరోజు ఒక మాట చెప్పనా, ఇలాంటి కుటుంబాలలో జరుగుతుండగా నజరేయుడైన యేసు నామములో ఈ బక్క చిక్కిని మింగేస్తుండగా ఈ విడుదల ప్రార్థన మహోత్సవంలో మన కుటుంబాలకి విడుదల కలగాలి. ఒక యోసేపు వలె నిన్ను చూస్తున్నాడు ఆయన. ప్రతిదానికి నిరాశపడి, ప్రతిదానికి వేదన పడి, ప్రతిదానికి అలిగి, ప్రతిదానికి నీ కుటుంబాన్ని నిలబెట్టకుండా నువ్వు చేయడానికి వీల్లేదంతే. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం. నీ ఇంటిని మింగకూడదు. మీ అమ్మా నాన్ని మింగేసింది నిన్ను మింగకూడదు. మీ బాబాయిని పిన్నిని మింగేసి నిన్ను మింగకూడదు. మీ కుటుంబాలను మింగేసి నిన్ను మింగకూడదు. అది కక్కేయాలి. నీకు ఎంత కెపాసిటీ ఇచ్చాడంటే సింహపు నోట్లో ఉన్న గొర్రెను కూడా బయట తీసుకెళ్లే కెపాసిటీ ఇచ్చాడు. ఎలుకబంటి నోట్లో ఉన్న గొర్రె పిల్లను బయట తీసే కెపాసిటీ ఇచ్చాడు. ఈ రోజున నీ ఇంటిని ఏది మింగేసిందో నాకు తెలియదు, దాంట్లో నుండి బయటికి తీసే వ్యక్తిగా నువ్వు మారాలి. ఇప్పుడు ఆమేననాలి. సిగరెట్ మింగేసింది, ఆ సిగరెట్ చేతుల నుండి బయటికి లాగాలి. యేసయ్య శక్తితో లాగాలి. ఐ కెనాట్ డూ ఇట్, కానీ దేవునితో నేను చేయగలను. రెండు చేతుల పైకి మాట చెప్పండి, యేసయ్య బక్క చిక్కినాయి. చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్య బక్క చిక్కినాయి. యేసయ్య నాతో పాటు బక్క చిక్కిన ఏ ఆవు కూడా బలిష్టమైన ఆవులను మింగనీయకుండా దేవుని ఆత్మ ద్వారా యోసేపు ఎలా చేయగలిగాడు? నజరేయుడైన యేసయ్య నామములో నీ ఆత్మ నాలో ఉంది. బక్క చిక్కిన సిగరెట్లు, మత్తు పానీయాలు,
పాపం, డబ్బు అనేక మందిని మింగేస్తుండగా మా ఇంటిలో అది జరగకుండా యేసయ్య నామములో కాపాడబడును గాక. యేసయ్యా, యోసేపుకు సాయం చేశావు, నాకు సహాయం చెయ్యండి. చెప్పండి ఆ మాట గట్టిగా. ఏడుస్తున్న అమ్మల్ని చూస్తున్నా. నీ భర్తను పొట్ట పెట్టుకోకూడదు, నీ పిల్లల్ని పొట్ట పెట్టుకోకూడదు. ఆ మత్తు పానీయం నీ అబ్బాయిని పొట్ట పెట్టేసి పొట్టలో పెట్టుకుంది. ఈ రోజు నీ ఇంటి పక్కనున్న కుర్రోళ్ళని పొట్ట పెట్టకూడదు. అది యేసు నామములో కక్కేయాలి. యేసయ్యా, నాకు సహాయం చేయి. చెప్పండి అన్నమాట గట్టిగా. Praise the Lord, praise the Lord, praise the Lord. యేసు రక్తం జయం, 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 యేసు రక్తమే జయం. రెండు చేతులు పైకెత్తి నిస్సాయులుగా, మాకు మా వలన కాదు రాజా, ఈ వాక్య ఆధారంగా నాయనా నీ బిడ్డలు విడుదల పొందాలి. Let the people come out from the clutches. ఆ బంధకాల నుండి, ఆ శక్తి నుండి బయటకు వచ్చాను గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.